నువ్వు నేను తప్ప ఇంకెవరు లేని ప్లేస్కి వెళ్దామా? హాయ్ దివ్య. ఎక్కడున్నావు? ఊరు వెళ్తున్నాను. చెప్పలేదు. అంటే సడన్ గా వెళ్ళాల్సి వచ్చింది. సరే, ఎప్పుడు వస్తావు? ఒక 2 days లో వచ్చేస్తాను దివ్య. హలో, నిజంగానే 2 days లో వచ్చేస్తావా? నీ వాయిస్ కట్ అవుతుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. మా ముగ్గురికి యాక్షన్ షోలో జాబ్ వచ్చింది. సో ఫ్లాట్ వెకేట్ చేసి నానక్రమ్ కూడా షిఫ్ట్ అయిపోతున్నాం. నువ్వు కూడా వచ్చొచ్చు కదా మాతో పాటు. అవునే, ఎలాగో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, నువ్వు జాయిన్ అయిపో. అక్కడే ఎవడో మేనేజర్ని పట్టుకుంటే వాడే ఆన్ సైట్ యూఎస్కి పంపిస్తాడు. ఎలాగో నెక్స్ట్ వీక్ నీ జిఆర్ఈ ఎగ్జామ్ అయిపోతుంది కదా, వచ్చేసేయి మాతో పాటు. ఎప్పుడూ లేని భయం, బాధ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే తన కోసం ఎందుకు ఎదురు చూడాలి? ఎక్కడికే? ఇప్పుడే వస్తాను. హాయ్. హాయ్. లోపలికి రా. కోపం వచ్చిందా? కోపం దేనికి? ఇంకో 2 రోజులుంటే నేనే వెళ్ళిపోతాను. సో నువ్వు 1 week తర్వాత వస్తే నాకేంటి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు. అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఉండి ఎందుకు మాట్లాడతావు? ఎదురు చూడడం అంటే ఇలా ఉంటుంది. ఏమైంది? మనం కలిసి కొన్ని నెలలే అవుతుంది కదా, ఇప్పుడు వెళ్ళిపోవాలంటే నాకెందుకు ఇంత పెయిన్ఫుల్గా ఉంది? కాన్వకేషన్కే కదా, మళ్ళీ కలవమని ఎందుకు అనుకుంటున్నావు? పోనీ ఒక పని చెయ్యి, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాను, లేదా నువ్వే నా దగ్గరికి వచ్చి. ఐ హ్యావ్ ఎ విష్. నేను వెళ్ళే ముందు మన ఇద్దరం నీ ఫ్లాట్లో ఫోన్స్ కూడా ఆఫ్ చేసి ఐ వాంట్ టు స్పెండ్ ద డే విత్ యూ. సరే. వాట్ ఈస్ లవ్? నాకు మాత్రం ఒక మనిషిని చూసినప్పుడు జీవితాంతం తనతో బ్రతకాలనిపించడంలా. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నా ఫీలింగ్ అదే. రేపు అనేది వీ డోంట్ నో. అట్లీస్ట్ కొన్ని రోజులైనా నీతో సారీ, నిన్న నేనేమైనా లిమిట్స్ క్రాస్ అయ్యానా? నీతో ఒకసారి నీతో మాట్లాడాలి దివ్య. ఒక లిమిట్ వరకు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దివ్య, కానీ ఆ లిమిట్ దాటాలనుకున్నప్పుడే దాపరికాలు ఉండకూడదు. ఫిజికల్ అవ్వడం అనేది చాలా ఎమోషనల్ థింగ్ దివ్య. ఏది దాయటం ఇష్టం లేదు నాకు, అందుకే ఆగిపోయాను. ఐఎమ్ మ్యారీడ్ జస్ట్ 6 months బ్యాక్. ఏంట్రా ఇంత లేట్ అయింది? దారిలో లేట్ అయింది. సరేలే, లోపలికి వెళ్ళు.
కాళ్ళు కడుక్కోవడం కాదు, బట్టలు ఇప్పేసి స్నానం చేసి తర్వాత రావాలి. సరే నానమ్మా. ఉమ్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానురా. నువ్వే ఒక్కడవే ఉంటున్నావు కదా. కాఫీ. ఎలా చూసుకుంటుంది? కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటోందిరా. తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు. అమ్మా, నువ్వు ఎప్పుడైతే నీ అంతటి నువ్వు నడగలవో అప్పుడు తీసుకెళ్తా. ఆ మాట మీద కదా పెళ్లి చేసుకుంది. తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా. తీసుకెళ్ళు. అరే ఎన్నిసార్లు చెప్పాలి మంచం మీద ఎంగిరి గ్లాసులు పెట్టొద్దని. ఉమ్. ఎలా భరించావమ్మా ఇన్నాళ్ళు? నాతో వచ్చేస్తావా లక్ష్మి? అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి. రేపే వెళ్ళిపోవాలా? మ్మ్. ఎవరు కావాలి? ఫ్లాట్ రెంట్కి కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది, ఫోన్ చేయి. ఎవరు నువ్వు? వాచ్మ్యాన్ని. ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు? 2 రోజులు అయిందనుకుంటా. నేను నిన్ననే వచ్చిన. ఏం కావాలి నాన్న? చాక్లెట్ కావాలా? మళ్ళీ అటెటు మెట్లెటు. ఇది నా ఫ్లాట్. సారీ సార్, అడగాలి కదా. కొంచెం మర్యాదగా. ఇలాంటివన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మన ఎందుకన్నా ఆ పనికి మాల ఇంటర్వ్యూలు అన్ని చూస్తున్నావు? సన్నీ లియోన్ వీడియోలో అన్న నిజాయితీ ఉంటది కానీ ఈ నా కొడుకులు ప్రతి ఓడు యాంకరే, ప్రతి ఓడు సెలబ్రిటీయే. ఎవరన్నా 2 రోజుల నుంచి చూస్తున్నా. అది మన సెక్రటరీ గారి ఇంట్లో పనిచేయడానికి వస్తుంది. సరే అన్న, నేను పోయి ట్యాంక్ కట్టేసి వస్తా. సరే సరే. ఇంకా చెత్త ఏమైనా ఉందా అన్న? చెత్త నేను తీసుకెళ్తాను. పైన ట్యాంక్ నిండిపోయింది, వెళ్ళి బంద్ చేయి. నీ అప్ప చెత్త నా కొడుక.